దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి అమరులైన భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవుల ఆశ్రయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు భట్టు కరుణాకర్ కోరారు. శనివారం భూపాలపల్లి పట్టణంలోని సంఘమిత్ర డిగ్రీ కళాశాల ఆవరణలో భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు వర్ధంతిని ఎన్ఎస్యుఐ నాయకులు ఘనంగా నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు కరుణాకర్ మాట్లాడుతూ దేశ విముక్తి కోసం ఉద్యమించిన మహానేతలు భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు భారత జాతీయ విద్యార్థి సంఘం ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్గుర్, సుఖ్దేవుల యొక్క వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక సంఘమిత్ర కళాశాలలో ఏదైతే మా జాతీయ అధ్యక్షుడు ఆదేశాల మేరకు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాల మేరకు మరి భగత్ సింగ్, సుఖ్దేవ్, అదేవిధంగా రాజ్గుర్ల యొక్క చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ఈ భారతదేశం స్వాతంత్రం కోసం భగత్ సింగ్ కానీ, రాజ్గురు కానీ, సుఖ్దేవ్ గారు కానీ వారి పోరాటం చిరస్మరణీయం. వారు 22 సంవత్సరాలకే అనేకమైనటువంటి బ్రిటిష్ తెల్లదొరల గుండెల్లో రైలు పడిగించే విధంగా పోరాటం చేసినటువంటి నాయకులు వీళ్ళు. మరి వారి యొక్క పోరాట స్ఫూర్తిని భారతదేశంలో ఉన్నటువంటి యువకులందరూ తీసుకొని పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కేవలం ఆదాని అంబానీలకు దోచిపెట్టడం, వారి యొక్క పన్నులను రుణమాఫీ చేయడం, అదేవిధంగా ఏదైతే వారికి కావాల్సిన ఇండస్ట్రీస్ అనుమతులు తీసుకోవడంలో ఎలాంటి జాపే లేకుండా ఇస్తూ వారికి డబ్బును కూడబెడుతున్నాడే తప్ప ఈరోజు ఈ మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కనీసం యువకులకు చేసింది ఏమీ లేదు. ఉదాహరణ తీసుకున్నట్లయితే అగ్నిపథ్ అనే పథకాన్ని తీసుకువచ్చి ఈరోజు యువకులందరికీ ఉద్యోగాలు లేకుండా చేసే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈరోజు సైనికులు ఎంతో కష్టపడి ఎంతో గ్రౌండ్లో వర్కౌట్ చేసి ఈరోజు ఉద్యోగాలు పొందేటువంటి పరిస్థితి ఉంటే కేవలం దాన్ని 4 సంవత్సరాలకే తీసుకువచ్చి ఆ 4 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత వారి యొక్క బతుకు ఏమైనా కూడా పర్లేదన్న విధంగా ఈ యొక్క అగ్నివీర్ పథకం ఉంది.